గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము దత్తాత్రేయ గుడికి వచ్చాం. ఈ వీడియోలో నేను ఈ గుడి గురించి చెప్తాను. ఇక్కడైతే మనం ఫస్ట్ నక్షత్రాలు వాటికి సంబంధించిన చెట్ల దగ్గరకు వచ్చామన్నమాట. ఇది వచ్చేసి అశ్విని నక్షత్రం అన్నమాట. దీనికి సంబంధించి వచ్చేసి ముష్టి చెట్టు అన్నమాట. ఇక్కడైతే మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ వేరే నక్షత్రాల దగ్గరికి వెళ్తే అక్కడ చెట్టు ఉండొచ్చేమో, మేబీ చూద్దాం. ఇలా వరుసను వెళ్ళడం తర్వాత నక్షత్రం వచ్చేసి భరణి అన్నమాట. అది ఉసిరిక చెట్టు అన్నమాట. ఇక్కడ కూడా మనకి చెట్టు ఇవ్వలేదు. మనం వెళ్ళి చూద్దాం ఇంకా ఎక్కడ ఉన్నాయా. నెక్స్ట్ మూడో నక్షత్రం వచ్చేసి కృత్తికా నక్షత్రం అన్నమాట. అది అత్తి చెట్టు. ఇక్కడైతే మనకి చెట్టు ఇచ్చారు. ఇదిగోండి, ఇలా ఉంటుంది వాటి ఆకులు. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, వాటి ఆకులు ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి అత్తి చెట్టు అనమాట. ఇలా నక్షత్రాన్ని బట్టి చెట్టు అనమాట. ఈ నక్షత్రం వచ్చేసి మా తమ్ముడి నక్షత్రం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోహిణి నక్షత్రం అనమాట. దీనికి సంబంధించిన చెట్టు వచ్చేసి నేరేడు. ఇదిగోండి, మనకి చూసినట్లయితే ఇట్లా ఉంటుందన్నమాట ఈ చెట్టు. మీరు చూసే ఉండొచ్చు. బ్లాక్ జామున్ అంటారు ఇంగ్లీష్లో ఈ చెట్టుని. బ్లాక్ జామున్ ట్రీ. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి మృగశిర అనమాట. ఇదిగోండి, ఇలా వచ్చింది మనకి. ఇట్లా మనకి బ్లాక్స్ కట్టి ఉంచారు గుర్తు కోసం. దీనికి సంబంధించిన చెట్టు వచ్చేసి సండ్ర. అది మనకి ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడైతే మనకి చెట్టు ఇవ్వలేదన్నమాట శాంపిల్కి. నెక్స్ట్ నక్షత్రం దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆరుద్ర నక్షత్రం అన్నమాట. దీనికి వచ్చేసి మిరియాలు అని ఇచ్చారు. మరి ఈ చెట్టు కూడా మనకి ఎక్కడ ఉందో తెలియదు శాంపిల్. నెక్స్ట్ నక్షత్రం వెళ్తాం. ఈ నక్షత్రం వచ్చేసి పునర్వసు అన్నమాట. దీనికి వచ్చేసి చెట్టు వెదురు, బ్యాంబూ ట్రీ అన్నమాట. చాలా సన్న బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి, మనం చూసినట్లయితే చాలా అంటే చాలా సన్న బ్రాంచెస్. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, మామూలుగా ఫారెస్ట్లో అయితే పెద్ద స్టిక్స్ ఉంటాయి కదా, ఇక్కడ చాలా సన్నగా ఉంది. నెక్స్ట్ నక్షత్రంకి వెళ్దాం. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం అన్నమాట. ఇది వచ్చేసి రావి చెట్టు. మనకి ఈ చెట్టు ఎలా ఉంటుందో ఐడియా ఉంది. చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది అన్నమాట ఈ చెట్టు. టోటల్గా మనకి నక్షత్రాలు 7 ఉంటాయి గాయస్. 27 ఉంటాయి గాయస్, సారీ. ఇది వచ్చేసి ఆశ్లేష నక్షత్రం. దీనికి వచ్చేసి చెట్టు నాగకేసరి అన్నమాట. అది వచ్చేసి ఇలా ఉంది మనకి. కొన్ని నక్షత్రాలకి శాంపుల్ పెట్టాను అన్నమాట చెట్లు అలా. ఇంకా అక్కడ చాలా కనిపిస్తుంది మనకి. వెళ్దాం వరుసగా. తర్వాత రాసులకు కూడా చూపిస్తాను గాయస్. ఫస్ట్ అయితే నక్షత్రాలే చూద్దాం. ఇది వచ్చి మక నక్షత్రం అన్నమాట. దీనికి వచ్చేసి సోమి చెట్టు. ఇదిగోండి, ఇక్కడ మనకి శాంపుల్ ఇచ్చారు, మీరు చూడవచ్చు. ఇదన్నమాట. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి పుబ్బ నక్షత్రం అన్నమాట. ఇదిగోండి గాయస్, దీనికి మోదుగా ఇట్లా ఉంటుందన్నమాట, మోదుగు చెట్టు. ఇదిగోండి, దీని ఆకులు చూసినట్లయితే మనకి ఇలా కనిపిస్తాయి. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది ఇక్కడ అన్నమాట. ఇదిగోండి, ఇట్లా ఉంటాయి ఆకులు. ఇది వచ్చేసి మోదుగు చెట్టు. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి ఉత్తర పాల్గొని నక్షత్రం. దీనికి వచ్చేసి జువ్వి చెట్టు అనమాట. ఇలా ఉంది మనకి చెట్టు. ఇక్కడైతే ఈ చెట్టు ఇచ్చారు. మరి శాంపుల్ జువ్వి చెట్టు ఇదేనా అని కాస్త డౌటింగ్. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం అనమాట. ఇదిగోండి, మనకి ఇక్కడ బాక్స్ ఉంది. దీనికి వచ్చేసి అడవి మామిడి. సో ఇట్లా ఉంటుంది అన్నమాట ఈ చెట్టు. అది నెక్స్ట్ ఇంకా చాలా బ్లాక్స్ ఉండి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి చిత్తా నక్షత్రం
గ్యాస్. దీనికి వచ్చేసి మారేడు చెట్టు. అది మనకి బహుశా న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల పడిపోయి ఉండొచ్చు, లేదా వీళ్ళే తీసేసి ఉండొచ్చు, అలా అనమాట. మారేడు అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, అలా. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి స్వాతి అనమాట. దీనికి చెట్టు వచ్చేసి తెల్ల మద్ది. ఇదే గాయస్, ఇలా ఉంటుందన్నమాట. ఇంచుమించు నేరేడుకి దగ్గరలో కలుస్తుంది. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా చెట్టు అయితే మనకి ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి విశాఖ నక్షత్రం గాయస్. ఇది వికం కట చెట్టు అనమాట. ఏంటో నోరు కూడా తిరగట్లేదు. ఈ చెట్టు అయితే ఇట్లా ఉంటుందండి. మనకి శాంపుల్ పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ నక్షత్రంకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి అనురాధ నక్షత్రం గైస్. దీనికి వచ్చేసి పొగడ గైస్. నెక్స్ట్ ఈ చెట్టు అయితే మనకి బాగా గుబురుగా బ్రాంచెస్ బాగా వచ్చాయి. ఇదిగోండి ఇలా ఉన్నాయి అన్నమాట. చూపిస్తాను. ఇదిగోండి ఇదంతా పొగడ చెట్టు అనమాట. అంటే అనురాధ నక్షత్రానికి సంబంధించి ఇట్లా ఉందన్నమాట ఈ చెట్టు. అన్నిటికన్నా ఈ చెట్టు ఇప్పటికల్లా చూపించినట్లు ఇది చాలా బాగుంది. అండ్ వీటి లీవ్స్ అయితే మనకి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం. దీని చెట్టు వచ్చేసి దేవదారు అనమాట. ఇట్లా ఉంటుంది మనకి. ఆ పువ్వు మీరు చూసే ఉంటారు. ఇదిగోండి ఈ పువ్వు మీరు చూసే ఉంటారు కదా, దానికి సంబంధించిన చెట్టు గాయస్. ఇలా ఉంటుంది. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి మూల నక్షత్రం గైస్. సర్జు చెట్టు పేరు సంబంధించిన చెట్టు. ఇదైతే మనకి శాంపుల్ ఏమి ఇవ్వలేదు. ఓకే గైస్, వీడియోని ఫాస్ట్గా రన్ చేస్తున్నాం, కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం. బంజుల చెట్టు అనమాట. ఇది ఇలా ఉంటుంది మనకి. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం. దీనికి పనస చెట్టు. మనకి ఇక్కడ శాంపుల్ ఏమీ లేదు. మీకు పనస చెట్టు ఐడియానే ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి శ్రావణం అనమాట. దీనికి జల్లేడు చెట్టు. అది ఎండిపోయింది. మనం శాంపుల్ మీకు గుర్తుంటుంది కదా, చూసుకోండి. మీ ఇంటికాడ ఉంటాయి కదా. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి ధనిష్ట. జమ్మి చెట్టు అనమాట. మనకి ఇలా ఉంది. అది బాగా బూజు పట్టుంది. ఈ కమిటీ వాళ్ళు తీస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాం. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి శతభిషం. కదంబ అంటే మనకి ఈ చెట్టు శాంపుల్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన చెట్టు అయితే కదంబ. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి పూర్వభాద్ర. దీనికి సంబంధించిన చెట్టు ఏమన్నా వేప అనమాట. ఇది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. సో అలా. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర, మామిడి అనమాట. ఇదిగోండి చూసారు కదా ఎన్ని బ్రాంచెస్ వచ్చి మహావృక్షంలాగా అయ్యిందో, ఇదన్నమాట అది. నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి రేవతి. ఇది వచ్చేసి నా నక్షత్రం అండి. దీనికి సంబంధించిన చెట్టు అయితే విప్ప చెట్టు అనమాట. అది మనకి ఇక్కడ ఇవ్వలేదు. అలా మామిడి చెట్టే ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయిందనమాట. అలా అయితే మనకి చెట్టు ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని మొలకలు ఉండి మనకు తెలియదు. నెక్స్ట్ రాసులు చూపిస్తాను. గైస్ ఇప్పుడైతే మనం రాసుల దగ్గరికి వచ్చాం. ఫస్ట్ వచ్చేసి మేషన్ రాసి. ఇది మా తమ్ముడు రాసు అనమాట. ఎర్ర చందనం అంటే పుష్పదిరువులు అనమాట. నెక్స్ట్ రాసుకి వెళ్దాం. ఆ సినిమాలో పుష్ప కూడా ఎర్రచందనం తీసుకెళ్తాడు కదా సరుకులు, అలా. నెక్స్ట్ వృషభం అనమాట. ఏడాకుల మధ్య ఈ చెట్టు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట శాంపుల్. అది నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ రాస్ వచ్చేసి మిథునం.
దీనికి కూడా పనస అని ఇచ్చారు. మనం నక్షత్రాల్లో చూసాం కదా పనస, అలానే దీనికి కూడా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా శాంపుల్ చెట్టు ఏమి ఇవ్వలేదు, అంటే పెంచకూడదు అనుకున్నారేమో అలా. ఇందాక అడిగారు కదా మీరు, ఇదిగోండి ఇవే జిల్లేడు చెట్లు. ఈ రాశి వచ్చేసి కర్కాటకం, ఇది మోదుగా. మన నక్షత్రాల్లో కూడా చూసాం మోదుగ చెట్టు అనేది ఇలా ఉందన్నమాట. ఇదిగోండి ఇది శాంపుల్, మీకు ఆకు కూడా చూపించాను కదా, చూసుకోండి. నెక్స్ట్ రాశి వచ్చేసి సింహం, సింహరాశి. దీని చెట్టు వచ్చేసి పాదరి, ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ రాశి వచ్చేసి మనకు అక్కడ ఇచ్చారు, చూద్దాం. కన్యా రాశి. దీనికైతే మామిడి అని ఇచ్చారు, నార్మల్ మామిడి, అడవి మామిడి కాదు. ఇదిగోండి దీని లీఫ్ మనకి ఇలా ఉంటుంది, చెట్టు అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. నెక్స్ట్ రాశి వచ్చేసి తులారాశి అనమాట. ఇది వచ్చేసి మా అమ్మ రాశి. దీనికి కూడా మనకి పొగడ చెట్టు అనేది ఇచ్చారు. ఇందాక మనం అక్కడ చూసాం కదా నక్షత్రాల్లో, అక్కడైతే చాలా బుషీగా ఉంది, ఇక్కడ మరి ఎండిపోయింది న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల. బాగానే ఉంది. ఇదిగోండి ఇక్కడైతే మామూలుగా బాగుంది అలా అనమాట. నెక్స్ట్ రాశి వచ్చేసి వృచ్చికం. దీనికి కూడా సండ్రా అని ఇచ్చాడు, ఇక్కడ శాంపుల్ అనేమీ లేదు అలా అనమాట. నెక్స్ట్ ఈ రాశి వచ్చేసి ధనుస్సు రాశి. ఇది వచ్చేసి రావి చెట్టు, మనం ఇందాక అక్కడ చూసాము, అక్కడ పైన ఏదో గూడు కట్టుకున్నట్లుంది అలా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ రాశి వచ్చేసి మకరం, జట్రేగి అంట. ఈ చెట్టు కొత్తగా వింటున్నాను అనమాట నేను, అండ్ దీనికి మన శాంపుల్ ఏమీ లేదు. జమ్మి చెట్టు, ఇదిగోండి గైస్ కుంభం. ఇది వచ్చేసి జమ్మి చెట్టు. అక్కడ నక్షత్రాల్లో మనకి జమ్మి చెట్టు కనపడలేదు కదా, సో ఇదన్నమాట జమ్మి చెట్టు. బ్రాంచెస్ చూసారు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇదిగోండి ఈ వాటి లీవ్స్ అన్నమాట, ఇవి చాలా హెల్తీగా వచ్చాయి గైస్ బ్రాంచెస్. మొమ్మ ఏడకి తత్తున్నావు. సారీ గైస్, అక్కడ అంటే అవి ముళ్ళులు గుచ్చుకుంటాయి కదా, జమ్మి చెట్టుకి ఇట్లా ముళ్ళులు ఉంటాయి కదా, అందుకని మా అమ్మ తీసారు. ఇది వచ్చేసి మీనం రాశి అనమాట. లాస్ట్ నా రాశి, నక్షత్రము లాస్టే, రాశి కూడా లాస్ట్. మర్రి చెట్టు అనమాట గైస్. ఇది ఇంగ్లీష్లో వచ్చేసి దీన్ని బనియన్ ట్రీ అంటాం. అసలు ఇదైతే బల్లో ఉంది, మన నేషనల్ ట్రీ కాబట్టి. ఓకే గైస్, నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రహాలు అనమాట. ఫస్ట్ గ్రహం ఏదో నాకు తెలియదు, ఇదనమాట మధ్యలో సెంటర్ పాయింట్. మాకు తెలియక రాశుల నుంచి గ్రహాల కోసమని అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇదే స్టార్టింగ్ అయితే మేము అదంతా తిరిగి వచ్చామన్నమాట. ఫస్ట్ గ్రహం వచ్చేసి రవి, అంటే సూర్యుడు, తెల్ల జల్లేడు. ఒకవేళ మనం ఆకు తుంపామనుకో పాలు వైట్ కలర్లో వస్తాయి కదా, అదనమాట. సెకండ్ వచ్చేసి చంద్రుడు, ఐడియా ఉన్నట్లుంది, చంద్రుడు. దీనికి కూడా మోదుగ చెట్టు అని ఇచ్చారు. ఈ చెట్టు అయితే ఎంత హెల్తీగా బుషీగా పెరిగిందో చూసారు కదా గాయస్. నెక్స్ట్ గ్రహం వచ్చేసి కుజుడు. కుజుడు మీకు ఐడియా ఉండొచ్చు, కుజుడు అంటే ఇంగ్లీష్లో మెర్క్యూరీ కావచ్చు, నాకు కూడా సరిగ్గా తెలియదు అనమాట. కింద ఇంగ్లీష్ ఇచ్చినడితే చెప్పేదాన్ని. రవి అంటే భాస్కర, చంద్రుడు అంటే మనకు తెలుసు కాబట్టి, కుజుడు అంటే మెర్క్యూరీ. ఏదో మీరు తర్వాత చెక్ చేసి కామెంట్లో చెప్పండి. దీనికైతే సండ్రా అనమాట చెట్టు, మనకి శాంపుల్ ఏమి ఇవ్వలేదు. 3 చోట్ల వచ్చింది గాయ సండ్రా, ఒక్క చోట కూడా శాంపుల్ ఇవ్వలేదు. చూద్దాం అనుకుంటే మనం తర్వాత చూద్దాం. చెట్టు మన ఇంటి దగ్గర చూపిస్తాను. ఇది గ్రహాలు బుధుడు అనమాట. బుధుడు అంటే మెర్క్యూరీ గాయస్, అది కుజుడు నాకు తెలీదు అదనమాట. ఉత్తరేణి అంటే చెట్టు ఇక్కడ ఇవ్వలేదు, మా ఇంటికాడ ఉంది, చూపిస్తాను మీకు, ఫొటోస్ పెడతాను అన్నమాట తెలియనివి. నెక్స్ట్ గ్రహాలు గురుడు అంటే గురుడు లేక అంగారకుడు, మార్స్ అంటారనమాట. రావి చెట్టు ఇదిగోండి, ఇది అంటారనమాట. అట్లా
శుక్రుడు. ఇది వచ్చేసి మా తమ్ముడు గ్రహం అన్నమాట. ఇది వచ్చేసి అత్తి చెట్టు. ఇదిగోండి ఇక్కడ మీకు అత్తికాయలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇదిగోండి నెక్స్ట్ గ్రహం వచ్చేసి శని. ఇక్కడ ఇచ్చారనమాట శని గ్రహం. ఇది జమ్మి చెట్టు. ఇది బాగా ఎండిపోయి ఇప్పుడిప్పుడే చిగురులు వస్తుందన్నమాట. ఇందాక మనం చూసాం కదా ఆకులు, హెల్తీగా ఉంది. నెక్స్ట్ గ్రహం వచ్చేసి రాహు. రాహు కేతువులు అంటారు కదా, అందులో రాహు. గరిక వినాయకుడి చవితికి మనం గరిక పెడతాం కదా, అలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి రాహు చెట్టు. నెక్స్ట్ వచ్చేసి కేతువు. ఇది వచ్చేసి కేతు అనమాట. ఇదే లాస్ట్ గ్రహం అయ్యి ఉండొచ్చు మేబీ. ఇది దర్భ. అదిగోండి దాని చెట్టు వచ్చేసి దర్భ అనమాట. ఇది ఇట్లా చూపి. ఇదిగోండి మనకి ఇట్లా ఉంది దర్భ చెట్టు. దీనితో లాస్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏమన్నా పెండింగ్ ఉందేమో. ఇదిగోండి రావికి వచ్చాం మళ్ళీ ఓకే. నెక్స్ట్ మనం ఇది సెంటర్ పాయింట్ అనమాట. అన్నిటికీ ఇలా వర్షం పడుతుంది, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి మీకు ఓవర్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఇదిగోండి వీడే మా తమ్ముడు అఖిల్. సే హాయ్ అమ్మ. ఇదిగోండి ఈమె మా అమ్మ అనమాట. పూజ చేయించుకోవడానికి వచ్చాం. పూజ అయితే ప్రశాంతంగా ఏ ఆటంకాలు లేకుండా ఫినిష్ అయింది గైస్. అండ్ మీకు ఇంకా పెండింగ్ ఉన్నవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాము. ఇంటికాడ కూడా చాలా పని ఉంది గైస్. I have so much work today at home. That's why I'm going to home. Okay guys, I'm ending this video. Bye. Leave a comment.